వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో ఎన్నికల వేడి రోజు రోజుకి ఉగ్ర రూపం దాల్చుతుంది. రాజకీయ సమీకరణాలు క్షణక్షణానికి మారిపోతున్నాయి. కొంతమంది నేతలు టికెట్లు పొందిన తర్వాత కూడా పక్క పార్టీల వైపు చూస్తున్నారు. తాజాగా జగన్మోహన్ రెడ్డి ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాను చూసిన తరువాత అప్పుడెప్పుడో ఎన్టీఆర్ ఎంపిక గుర్తుకొస్తోంది. 1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేశారు. 1983లో జరిగిన ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక జరిగింది. అప్పటి ఎంపికల్లో ఎక్కువ మంది విద్యావంతులను, వివిధ రంగాల్లో బాగా పేరున్న వారిని ఎంపిక చేసి టికెట్లు ఇచ్చారు. టీడీపీ తరపున మొదటి ఎన్నికల్లో సీనియర్ రాజకీయ నేతలున్నప్పటికీ న్యాయవాదులు, లెక్చరర్లు, డాక్టర్లు, వాస్తు శిల్పులు ఉండేవారు. ఇప్పటి వైసీపీ తరపున పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను చూసిన తర్వాత అప్పటి విషయం గుర్తుకొస్తోంది. తాజా జాబితాలో కూడా పలువురు డాక్టర్లు, లెక్చరర్లు, అఖిల భారత సర్వీసులో పనిచేసిన ఉన్నతాధికారులు ఉన్నారు. అంటే ఇప్పుడు కూడా రాజకీయ నేతలు ఉన్నారనుకోండి, అది వేరే విషయం. రాజకీయ నేతలు లేకుండా రాజకీయాలు ఉండవు కదా. ప్రస్తుత వైసీపీ తరపున పోటీ చేయబోతున్న అభ్యర్థుల్లో వివిధ రంగాల్లో వృత్తి నిపుణులు 24 మంది ఉన్నారు. అఖిల భారత సర్వీస్లో పనిచేసిన ఉన్నతాధికారులు 9 మంది ఉన్నారు. 15 మంది వైద్యులు పోటీ చేస్తున్నారు. 41 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు, 98 మంది గ్రాడ్యుయేట్లు పోటీ చేస్తున్నారు. ఇంతమంది విద్యావంతులు, వృత్తి నిపుణులు, డాక్టర్లు మరి ఏ పార్టీ తరపున కూడా పోటీ చేయడం లేదన్నది వాస్తవం. టీడీపీ తరపున చూస్తే పోటీ చేస్తున్న వారిలో ఎక్కువ మంది రాజకీయ నేతలు కమ్ కాంట్రాక్టర్లు కమ్ పారిశ్రామికవేత్తలే కనబడుతున్నారు. అందులోనూ గడిచిన 5 ఏళ్లలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు లేదా నేతలు కావచ్చు. అత్యధికులు విపరీతంగా డబ్బులు సంపాదించున్నారు. టీడీపీలోని సెలక్షన్ చూసిన తర్వాత వైసీపీ అభ్యర్థులను చూస్తే ఆర్థిక వ్యత్యాసం స్పష్టంగా కనబడుతుంది. 1983లో కూడా టీడీపీ అభ్యర్థులు సీనియర్ కాంగ్రెస్ నేతలతో పోటీ చేసి మట్టి కనిపించారు. మరి రాబోయే ఎన్నికల్లో ఏమవుతుందో చూడాలి. ఇప్పటికే ఏపీలో నామినేషన్ల పర్వం కూడా మొదలైంది. ప్రతి ఒక్కరు కూడా తమ నియోజకవర్గంలో తీరిక లేకుండా ప్రచారంలో పాల్గొంటున్నారు. వీరందరి భవితవ్యం ఏంటో మరికొద్ది రోజుల్లోనే తేలనుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తున్నానండి అవర్ ఛానల్. If you like the video, please like us and subscribe Tollywood Nagar.